ఎన్టీఆర్ విగ్రహం అమీర్పేట మైత్రివనంలో పెడుతుంటే వద్దనే దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడా? ఉంటే ఆ దుర్మార్గులను మూసిలేసి బొంద పెడదాం. అమీర్పేట చౌరస్తాలో పెద్ద ఆయన ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకుందాం. పెట్టుడు కాదు, నేనే వస్తా. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు, హైటెక్ సిటీ, అంతర్జాతీయ స్థాయికి సంబంధించిన మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ ఆర్ ఎనీ అదర్ గూగుల్ లాంటి సంస్థల్ని ఈ నగరానికి తేకపోయి ఉంటే ఈరోజు మన ఆర్థిక వ్యవస్థ బాగుపడి ఉండేదా? ఈరోజు ప్రపంచంలో మనకు గుర్తింపు వచ్చి ఉండేదా? తెలంగాణ రాజకీయాల్లో సీఎం రేవంత్, ఏపీ సీఎం చంద్రబాబు మధ్య ఉన్న బంధం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు టీడీపీకి అనుకూలంగా ఉన్నాయా అంటే అవును అనే సమాధానమే రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. దీనికి గాంధీ భవన్లో కాంగ్రెస్ విజయోత్సవ సమయంలో తెలుగుదేశం పార్టీ జెండాలు ఎగరడం మొదలుకుని అధికారుల పోస్టింగ్స్ వరకు అనేక అంశాలపై చర్చ జరుగుతోంది. అసలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా లేక టీడీపీ సర్కార్ నడుస్తోందా? కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో విజయాన్ని సాధించిన రోజు హైదరాబాద్లోని గాంధీ భవన్ వద్ద సంబరాలు అంబరాన్ని తాకాయి. కాంగ్రెస్ కార్యకర్తలు ఆనందోత్సాహాలతో నినాదాలు చేస్తూ పార్టీ విజయాన్ని సెలబ్రేట్ చేశారు. కానీ అదే సమయంలో అక్కడ కనిపించిన ఒక దృశ్యం తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. కాంగ్రెస్ జెండాలతో పాటు తెలుగుదేశం పార్టీ జెండాలు కూడా గాంధీ భవన్ వద్ద ఎగిరాయి. కాంగ్రెస్ పార్టీ గెలిచిన రోజు టీడీపీ జెండాలు ఎందుకు ఎగిరాయి? కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు టీడీపీ కార్యకర్తలు ఎందుకు సంబరాల్లో పాల్గొన్నారు? అప్పట్లో మొదలైన ఈ ప్రశ్నలు ఇప్పుడు మరింత పెద్ద రాజకీయ చర్చగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణం, ఆయన తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు, నామినేటెడ్ పోస్టుల నుంచి రాజ్యసభ ఎన్నిక అభ్యర్థుల ఎంపిక వరకు జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ కలిపి ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందా లేక తెలంగాణలో కొత్తగా సైకిల్ కాంగ్రెస్ రాజకీయాలు మొదలయ్యాయా అనే సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. 94 to 2004 TDP, 2004 to 2014 Congress, 2014 to 2024 TRS. But all we have made all policies from 94 to 2014. All these 25 years we have planned like anything. We may have a political differences, we may have a issue-based argument, but we have not defeated our policies. There is no policy paralysis in our government. క్రియాశీలక రాజకీయ ప్రయాణం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీతో ప్రారంభమైంది. రేవంత్ ఎమ్మెల్సీగా స్వతంత్రంగా గెలిచి టీడీపీలో చేరారు. ఆ తర్వాత టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజకీయ పరిస్థితులు మారాయి. దాంతో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. అప్పటికే గుర్తింపు పొందిన నాయకుడిగా ఉన్న రేవంత్ కాంగ్రెస్ అండతో కీలక నాయకుడిగా ఎదిగారు. మెల్లగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి పార్టీని ఎన్నికల్లో విజయ పథంలో నడిపించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన రోజున గాంధీ భవన్లో కాంగ్రెస్ పెద్ద ఎత్తున సంబరాలు చేస్తుంది. అయితే ఆ విజయోత్సవాల్లో టీడీపీ జెండాలు ఎగరడం అప్పట్లోనే రాజకీయ చర్చకు దారితీసింది. కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు టీడీపీ కార్యకర్తలు కూడా అక్కడ సంబరాల్లో పాల్గొనడం అనేక ప్రశ్నలు లేవనెత్తింది. దీనికి కాంగ్రెస్ నాయకులు స్పందిస్తూ రేవంత్ రెడ్డి గతంలో టీడీపీ నేతగా ఉన్నందున పాత పార్టీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారని చెప్పారు. అయితే ప్రతిపక్ష పార్టీలు మాత్రం అప్పటి నుంచే ఇది కొత్త రాజకీయ సమీకరణాలకు సంకేతమని విమర్శించాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కార్పొరేషన్లు, బోర్డులు, కమిటీలు వంటి కీలక పదవులు ఇంకా భర్తీ అవుతున్నాయి. అయితే ఈ నియామకాలతో పాత కాంగ్రెస్ కార్యకర్తలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే అసంతృప్తి పార్టీ లోపలే వినిపిస్తోంది. ఈ పోస్టులు ఎక్కువగా టీడీపీ నుంచి వచ్చిన నాయకులకే ప్రాధాన్యం ఇస్తున్నారని కొంతమంది కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అలాగే ప్రభుత్వంలో కొన్ని కీలక అధికారుల పోస్టింగ్స్ కూడా రాజకీయంగా చర్చకు దారితీస్తున్నాయి. రాష్ట్రంలో ముఖ్యమైన పదవుల్లో టీడీపీకి అనుకూలంగా ఉన్న అధికారులను నియమిస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. అంతేకాదు, ఇటీవల రాజ్యసభకు జరిగిన అభ్యర్థుల ఎంపిక కూడా తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం సృష్టించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభకు పంపాలని నిర్ణయించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీలో అనుభవజ్ఞులైన నాయకులు ఉన్నప్పటికీ ఎందుకు ఈ ఎంపిక జరిగిందని ప్రతిపక్ష పార్టీల నేతలు, సొంత పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు మరో కొత్త విమర్శను ముందుకు తెచ్చాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్న పాలనలో టీడీపీ ప్రభావం కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కొంతమంది ప్రతిపక్ష నాయకులైతే ఇది కాంగ్రెస్ కాదు, సైకిల్ కాంగ్రెస్ అని విమర్శిస్తున్నారు. ఏపీ, తెలంగాణ మధ్య నదీ జలాల పంపకాల్లో కూడా రేవంత్ టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగం విషయంలో రెండు రాష్ట్రాల మధ్య గతంలోనే అనేక వివాదాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు తాజాగా సీఎం రేవంత్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. సొంత రాష్ట్ర ప్రయోజనాల కంటే ఆంధ్రప్రదేశ్కు మేలు జరిగేలా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అంతేకాకుండా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ఉంటున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. ప్రత్యేకంగా నదీ జలాల వినియోగం, ప్రాజెక్టుల నిర్వహణ, నీటి పంపకాల విషయంలో తెలంగాణకు రావాల్సిన వాటాను బలంగా అడగకుండా ఆంధ్రప్రదేశ్కు మేలు జరిగేలా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ నీటిని ధారాదత్తం చేస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ తెలంగాణ రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారికి అభిమానులు ఉన్నారు, నారా చంద్రబాబు నాయుడు గారికి సహచరులు, అనుచరులు ఉన్నారు. వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్ష కట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖరరావును, బీఆర్ఎస్ను సమూలంగా 100 మీటర్ల కోతి తీసి పాతి పెట్టినప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు గద్దెలు దిగాలి, ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మలు కూలాలి. అప్పుడే నందమూరి తారక రామారావు గారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాము. ఆ విధంగా మనము ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. టీడీపీకి అనుకూలంగా ఉన్నారా? త్వరలో తెలంగాణలోకి టీడీపీ రాబోతోందా? రేవంత్ అడుగులు అలాగే ఉన్నాయని రాజకీయ విశ్లేషకుల మాట. అయితే రేవంత్ రెడ్డి ఏ సామాజిక వర్గం సభకు వెళ్ళినా ఆ సామాజిక వర్గం పేరును తన పేరుకు చివర తగిలించుకుని నేను కూడా మీలో ఒకడిని అనేలా మాట్లాడుతున్నారు. కానీ రేవంత్ ఎవరి మనిషి అంటే చంద్రబాబు మనిషి అని, అతడు రేవంత్ చౌదరి అని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.